హలో, ఐఎమ్ డాక్టర్ శోభ, యువర్ డెర్మటాలజిస్ట్. సో, ఈరోజు నేనేంటంటే స్కిన్ గ్లో కావాలని కొంతమంది పేషెంట్స్ నాకు స్కిన్ చాలా గ్లోగా కనిపించాలి, చాలా బ్రైట్‌గా ఉండాలి నేను ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు అని చెప్తూ ఉంటారు. సో, స్కిన్ గ్లో అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ ఫెయిర్‌నెస్. సో, అయితే అసలు స్కిన్ గ్లో అంటే ఏంటి? సో, దీనికి ఒక చిన్న ఫిజిక్స్ చెప్తానండి. ఇప్పుడు మనము లైట్ అనేది ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడ్డప్పుడు ఇట్ లుక్స్ వెరీ బ్రైట్. అంటే ఒక గ్లాస్ మీద ఫ్లాట్‌గా ఉన్న గ్లాస్ మీద లైట్ పడితే చాలా బ్రైట్‌గా కనిపిస్తది. అలా కాకుండా ఇట్ ఈస్ లైక్ ఎ అన్‌ఈవెన్ సర్ఫేస్. సమ్ స్టోన్స్ కానీ, ఎనీ బ్రోకెన్ గ్లాస్ మీద పడ్డప్పుడు ఇట్ లుక్స్ లిటిల్ లెస్. సో, అందుకనే మనం ఏంటంటే ఈవెన్ కెమెరా గానీ, ఫోటోగ్రఫీ అప్పుడైనా లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. సో, సేమ్ కాన్సెప్ట్, సేమ్ సైన్స్ ఇంప్లైస్ టు ద స్కిన్ గ్లో ఆల్సో. సో, ఈ స్కిన్ గ్లోని మనం ఏంటంటే అంటే బ్రైట్‌గా కనిపించడం అనేది ఏంటంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ దిస్ వన్. సో, సేమ్ కాన్సెప్ట్ మన స్కిన్‌కి అప్లై చేసినప్పుడు స్కిన్ బ్రైట్‌గా గ్లో కనిపించాలంటే 3 ఫీచర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్. అంటే స్కిన్ ఎప్పుడు కూడా హైడ్రేటింగ్‌గా కనిపించాలి. అన్‌ఈవెన్ టెక్స్చర్ అనేది ఉండకూడదు. స్మూత్ ఈవెన్ టోన్ ఉండాలి. సో, ఈ మూడిటికి మీరు చేయగలిగింది అంటే యాజ్ ఎట్ హోమ్ మీరేం చేయగలుగుతారు? యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ వాట్ వీ కెన్ డూ? దీస్ 2 థింగ్స్ ఐ యామ్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్. సో, ఇన్ ద హౌస్ యూ కెన్ వెరీ రొటీన్ కన్సిస్టెంట్ స్కిన్ కేర్ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎ గుడ్ మాయిశ్చరైజేషన్, సన్ స్క్రీన్ అండ్ ప్రాపర్ క్లెన్జర్. These things are very, very important. It has to be done very consistently. And second thing is a good healthy lifestyle. అందరికీ తెలిసిన విషయమే. మంచి స్లీప్, వెరీ హెల్తీ బ్యాలెన్స్డ్ ఫుడ్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. దీస్ థింగ్స్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ మేము యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ మేమేం సజెస్ట్ చేస్తాము సైంటిఫికల్‌గా చూసుకుంటే 3 థింగ్స్ వీ హ్యావ్ టు ప్రివెంట్. ఫస్ట్ థింగ్ ఈజ్ స్కిన్‌లో అసలు ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గించడం. దీనికేంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ అ సన్ స్క్రీన్. సెకండ్ థింగ్ ఈజ్ కొన్ని యాక్టివ్ ట్రీట్మెంట్స్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకోటేంటంటే బేసిక్‌గా పిగ్మెంటేషన్, చిన్న బ్లెమిషెస్ అనేది కూడా తగ్గించడం అనేది యాజ్ ఎ డెర్మటాలజిస్ట్ ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు ట్రీట్ ద పిగ్మెంటేషన్. థర్డ్ థింగ్ ఏంటంటే ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జస్ట్ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వాడడం గానీ, ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండా కొన్ని రకాల స్కిన్ ట్రీట్మెంట్స్ అనేవి జరగవు. అదేంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్కిన్ అనేది ఎలాస్టిసిటీ తగ్గిపోవడము. అంటే ఏజ్ వస్తున్న కొద్దీ ఆ స్కిన్ టోన్ అనేది తగ్గిపోతా ఉంటుంది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద బేస్మెంట్ మెంబ్రేన్ డ్యామేజ్. దీనివల్ల ఏమవుతుందంటే బోత్ కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ 2 కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల ఏంటంటే స్కిన్ అనీవెన్‌గా కనిపిస్తుంది. సో, వెనెవర్ యూ ఫీల్ యువర్ గ్లో ఈజ్ లెస్, యూ ఆర్ నాట్ లుకింగ్ బ్రైట్, ప్లీజ్ కన్సల్ట్ యువర్ డెర్మటాలజిస్ట్ ఫర్ యాక్టివ్ స్కిన్ ట్రీట్మెంట్స్. థాంక్ యూ.